ఈ తాబేలు నీరెండిపోతున్న చెరువులో ఉంది. ఇక నేను బతకలేను అనుకుంది. ఆకాశంలో కొంగలు ఎగురుతూ వెళ్తున్నాయి. ఒకసారి పిలిచిందట, ఇక్కడ దిగాయి. ఏంటి అవసరం అంటే, మీరైతే రెక్కలున్న ఎగురుకుంటూ నీళ్లున్న చేపలున్న చెరువు దగ్గరికి వెళ్తారు. మీలాగా ఎగిరే ఆ అవకాశం నాకు లేదు. కాబట్టి మీరు చిన్న సహాయం చేయగలరా? మీరు ఒక కర్రను గట్టిగా కాళ్ళతో బిగించి మీరు ఎగురుతూ ఉంటే ఆ కర్రను నేను నోటితో పట్టుకుంటాను. మీరు నన్ను నీళ్లున్న చెరువు దగ్గరికి తీసుకెళ్లి వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తే కొంగలు రెండు కూడా ఒప్పుకున్నట్టు, ఓకే సాయం చేస్తాను, నో ప్రాబ్లం. వెంటనే కర్రను పట్టుకొచ్చాయి, ఎగురుతున్నాయి. రోడ్డు మీద ఉన్న ప్రజలందరూ చూస్తూ బళ్ళు సైకిళ్ళని ఆపి, అరే రే వింత జరుగుతుంది, వింత, కొంగలు తాబేళ్లు తీసుకుని వెళ్తున్నాయి. తాబేలు అనుకుందట తన మనసులో, ఈ కొంగలు రోజు ఎగురుతుంటాయి, ఈ జనం ఎప్పుడైనా రోడ్ల మీద ఆగి చూస్తారా? సెల్ఫీలు తీసుకుంటారా? తీసుకోరు. నేను ఎగరబట్టే అందరూ చూస్తున్నారు, అందరూ నా కోసమే చూస్తున్నారు అని చెప్పి తనలో తను అనుకుంటూ కొంగ అని పిలిచిందట. మీరు ఎగురుతున్నప్పుడు ఎప్పుడు ఈ జనాలందరూ రోడ్డు మీద ఆగి ఎప్పుడైనా మిమ్మల్ని అలా చూసారా అంటే, లేదు లేదు, మమ్మల్ని ఎప్పుడు అలా చూడడానికి జనం రోడ్ల మీద ఆగలేదు. తాబేలిందట, ఈ రోజు వీళ్ళందరూ రోడ్డు మీద చూస్తున్నారంటే నన్ను బట్టే కదా. ఆ కొంగలన్నాయంట, నువ్వు సగం మాట్లాడుతున్నావు, మింగినట్టు మాట్లాడుతున్నావు, స్పష్టంగా మాట్లాడు వింటాం అని చెప్పంటే స్పష్టంగా మాట్లాడడానికి నోరు తెలిసింది. ఏమైంది? ఆ మాత్రం వచ్చి కింద పడింది. ఇది తిన్నగా ఉండుంటే ఎక్కడికి వెళ్ళి ఉండేది? నీళ్లున్న చెరువులోకి వెళ్ళి ఉండేది. నేను నాది అనే అహంకారం ఇవి మన జీవితాలను పడగొడతాయి. కాబట్టి నేను అనేదాన్ని పక్కన పెట్టు. ఆ పైన ఉన్నవాడు సహాయంతోనే మనం నడుస్తున్నాం. ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుంటున్నాం, ఆయన ఇచ్చిన భూమి మీద నడుస్తున్నాం. ఎంత ఎత్తు ఎగిరినా కిందకు దిగక తప్పదు. ఎంత ఖరీదైన కారులో ప్రయాణించేసినా కారు ఆపి బయటికి రాక తప్పదు. ఎంత ఖరీదైన భవనంలో ప్యాలెస్లోనూ జీవిస్తున్నా ప్యాలెస్ లో నుండి బయటికి రాక తప్పదు. ఎంత ఖరీదైన వస్త్రాలను వేసుకున్నా ఇంటికి వెళ్ళాక వాటిని విప్పక తప్పదు. నీకు పేరు ప్రఖ్యాతులు గడించిన, ధనఘనతలు గడించిన ఈ లోకాన్ని విడవక తప్పదు. నువ్వు బ్రతికుండగానే ఒక తీర్మానం చేసుకో, దీనుడిగా ఉండు, తగ్గించుకో, అహంకారాన్ని వదిలిపెట్టు, గర్వాన్ని విడిచిపెట్టు, దీన మనసుతో దేవుని మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించి. మా చిన్నతనంలో మా తాతగారు ఆ వరదలో కొట్టుకొచ్చిన ఒక తాబేలు కేరళ రాష్ట్రంలో పెంచాడు. ఆయన పొలానికి వెళ్తున్నప్పుడు దాని మీద కూర్చుంటే తీసుకెళ్లేదట. అంత పెద్ద తాబేలు ఉండేదా? ఆఫ్రికా వెళ్ళినప్పుడు అటువంటి పెద్ద తాబేళ్ళని చూశాను, దాని మీద కూర్చొని నడుస్తుంది. మన తాతలు కూడా అంత బతకలే, అది బతికే ఉంది. ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి, ఆయన కృపలో వర్ధిల్లేవారుగా ఉండండి. ఎప్పుడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు.